హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఐయుఐ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ ఈ ప్రొసీజర్ ద్వారా చాలామందికి ప్రెగ్నెన్సీస్ రావడం జరుగుతుంది. సో ఈ ఐయుఐ అనే పద్ధతిలో మనం ఆడవాళ్ళకి అండం పెరిగి విడుదలయ్యే టైంకి భర్త స్పర్మ్స్ని తీసుకొని ప్రాసెసింగ్ చేసి గర్భసంచిలోకి ఎక్కిస్తాం. సో ఇలా చేయడం వల్ల అండం విడుదలయ్యే టైంకి ఎక్కువగా కణాలు అందుబాటులో ఉంటాయి. కణాలు అనేవి ట్రావెల్ చేసే డిస్టెన్స్ కొంచెం తగ్గిస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం పెరుగుతాయి. సో ఇది ఆల్మోస్ట్ ఒక న్యాచురల్ ప్రాసెస్ లాగానే ఉంటుంది. గర్భసంచి ద్వారం బయటపడే కణాలని గర్భసంచి లోపల దాకా పంపిస్తున్నాం కాబట్టి మోర్ ఆర్ లెస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి దగ్గరగానే ఉంటుంది. దీనికి ఎక్కువ కాస్ట్ అవ్వదు, చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ డెఫినెట్లీ ఇంట్లో వాళ్ళు ప్రయత్నం చేయడంతో పోలిస్తే అవకాశం అనేది పెరుగుతుంది. ఐయుఐ అనే ప్రాసెస్లో సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయడానికి మనము సెమెన్ శాంపుల్ ప్రాసెసింగ్ని మార్చుకుంటే అవకాశం పెరుగుతుంది. అండ్ మనకి ఈ మధ్య కాలంలో మైక్రోఫ్లూయిడిక్ చిప్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ మైక్రోఫ్లూయిడిక్ చిప్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అండ్ దీనివల్ల ఐయుఐ సక్సెస్ రేట్ పెరుగుతుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఒక చిన్న చిప్ లాగా దొరుకుతుందండి. ఈ చిప్లో మనము సెమెన్ శాంపుల్ వేస్తే డిఎన్ఏ బ్రేక్స్ లేని స్పర్మ్స్ సెపరేట్ అయి బయటకు వస్తాయి, డిఎన్ఏ బ్రేక్స్ ఉన్న స్పర్మ్స్ సెపరేట్ అయిపోతాయి. సో మనకి ప్రెగ్నెన్సీ రావడానికి డిఎన్ఏ స్పర్మ్స్లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ లేనివి మనకు ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ డిఎన్ఏ డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్ని మనం సెపరేట్ చేయడానికి ఈ మైక్రోఫ్లూయిడిక్ చిప్ అనేది మనం వాడగలం. సో ఈ చిప్లో మనం ముందుగా శాంపుల్ అనేది రా శాంపుల్ అనేది వేస్తే అది డిఎన్ఏ బ్రేక్స్ లేని స్పర్మ్స్ని చివరిదాకా పంపించి మిగతా డిఎన్ఏ బ్రేక్స్ ఉన్న స్పర్మ్స్ని మధ్యలోనే ఆపేస్తుంది. కాబట్టి ఈ శాంపుల్ని మనం ఏదైతే మైక్రోఫ్లూయిడిక్ చిప్ ద్వారా వచ్చిన శాంపుల్ ద్వారా మనం ఐయుఐ చేస్తే సక్సెస్ రేట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఎస్పెషలీ మనకి ఏజ్ ఎక్కువైన మగవాళ్ళలో లేదా 2-3 ఐయుఐస్ ఆల్రెడీ ఫెయిల్ అయినప్పుడు యూజువలీ కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ చూడటానికి అన్నీ బాగానే ఉంటాయి. బట్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు మనం ఈ మైక్రోఫ్లూయిడిక్ చిప్ ద్వారా ట్రై చేయొచ్చు. సో రెగ్యులర్గా శాంపుల్ అనేది ప్రాసెసింగ్ చేసేటప్పుడు మనం సెంట్రిఫ్యూజ్ మెషిన్లో పెడతాం. ఆ సెంట్రిఫ్యూజ్ మెషిన్లో తిరిగినప్పుడు కూడా ఈ డిఎన్ఏ బ్రేక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా మనకి ఆ స్పర్మ్స్ డ్యామేజ్ అయ్యి మనకి కరెక్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం తగ్గచ్చు. సో ఈ మైక్రోఫ్లూయిడిక్ చిప్ అనే సింపుల్ టెక్నాలజీ తోటి మనం డిఎన్ఏ బ్రేక్స్ లేని స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి ఐయుఐ చేస్తే సింపుల్ ప్రాసెస్తోనే వాళ్ళకి సక్సెస్ రేట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఒక్కసారి మైక్రోఫ్లూయిడిక్ చిప్ తోటి ఐయుఐ ట్రై చేసుకుంటే చాలామందికి ఐవీఎఫ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎందుకు అవుతుంది, సో డిఎన్ఏ బ్రేక్స్ ఎందుకు వస్తాయి అంటే ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ వస్తుందండి. అండ్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటే మనం ఫ్రీ రాడికల్స్ అంటాము, దానివల్ల డిఎన్ఏ బ్రేక్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, హ్యాబిట్స్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో లేదా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళల్లో మనకి వెరికోసీల్ ఉన్న మనకి డిఎన్ఏ బ్రేక్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఐయుఐ సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది. సో ఐయుఐ అనేది చాలా సింపుల్, కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొసీజర్, బేసిక్ ప్రొసీజర్ మనం చేస్తాము ప్రెగ్నెన్సీ కోసం. దీంట్లో సక్సెస్ రేట్ ఎన్హాన్స్ చేయడానికి మనకున్న కొత్త టెక్నాలజీని వాడుకొని మనం ట్రై చేస్తే ఇంకొంచెం సక్సెస్ రేట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలా చేసినా మనకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు డెఫినెట్లీ ఐవీఎఫ్కి ఎస్కలేట్ చేసుకోవచ్చు. సో సింపుల్ ప్రొసీజర్ అయినా దానికి సక్సెస్ రేట్ తక్కువ. సో ఆ సక్సెస్ రేట్ ఎన్హాన్స్ చేయడానికి మనకి ఉన్న టెక్నాలజీకి వాడుకొని ప్రయత్నం చేస్తే మంచిది. థ్యాంక్ యూ.